హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 600 పాయింట్స్ డ్రాప్ అయ్యి 39,922 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 160 పాయింట్స్ ఫాల్ అయ్యి 11,730 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. మొదట భారతీ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు మీరు మార్నింగ్ టెలిగ్రామ్ లో అప్డేట్స్ చూసినట్లయితే మార్నింగ్ భారతీ ఎయిర్టెల్ రిలేటెడ్ గా మీకు సిరీస్ ఆఫ్ అప్డేట్స్ కనిపిస్తాయన్నమాట. ఈవెన్ ఈ అప్డేట్స్ కి భారతీ ఎయిర్టెల్ కూడా చాలా స్ట్రాంగ్ గా రెస్పాండ్ అవడం జరిగింది. నిన్న మనకి భారతీ ఎయిర్టెల్ రిలేటెడ్ గా రిజల్ట్స్ అయితే వచ్చాయి అండ్ ఆ రిజల్ట్స్ రిలేటెడ్ గా అండ్ భారతీ ఎయిర్టెల్ వాల్యుయేషన్స్ రిలేటెడ్ ఇంట్రాడే సెషన్స్ లో మీరు గమనిస్తే ఒక పాయింట్ ఆఫ్ టైం లో మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత 12% దగ్గరగా మనకి భారతీ ఎయిర్టెల్ లో గెయిన్స్ కనిపించడం జరిగిందనమాట. కేవలం రిజల్ట్స్ కారణంగానో వాల్యుయేషన్స్ కారణంగానో కాదు మనకు భారతీ ఎయిర్టెల్ లో 12% గెయిన్స్ కనిపించాయి. దానికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎన్ఎస్డిఎల్ దగ్గర నుంచి అప్డేట్ రావడం జరిగింది. సో వచ్చిన అప్డేట్ ఏంటి అండ్ ఎన్ఎస్డిఎల్ దగ్గర నుంచే నెక్స్ట్ కొంత టైం తర్వాత వచ్చిన ఇంకొక అప్డేట్ ఏంటి? సెకండ్ టైం వచ్చిన అప్డేట్ భారతీ ఎయిర్టెల్ కి పాజిటివ్ కాదు. సో వచ్చిన రెండు అప్డేట్స్ గురించి ఇప్పుడు నేను మీకు కొంత క్లియర్ గా డేటాను అయితే ప్రెజెంట్ చేస్తాను. కేవలం ఈ రోజు వచ్చిన అప్డేట్ అనే కాదు, భారతీ ఎయిర్టెల్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఉన్న డేటాను కూడా నేను మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ డేటా అయితే భారతీ ఎయిర్టెల్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో భారతీ ఎయిర్టెల్ లో డెఫినెట్లీ ఈ డేటాను మీరు కొంత ట్రాక్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ వచ్చిన అప్డేట్ అయితే భారతీ ఎయిర్టెల్ రిలేటెడ్ గా ఎఫ్ఐఐ లిమిట్ ని అంటే ఫారెన్ నుంచి భారతీ ఎయిర్టెల్ లో వచ్చే పెట్టుబడులు, ఎఫ్ఐఎస్ నుంచి వచ్చే పెట్టుబడుల్ని 49% నుంచి 100% కి పెంచుతున్నట్లు ఎన్ఎస్డిఎల్ వాళ్ళు అయితే అప్డేట్ చేయడం జరిగిందనమాట. అంటే దీనికి ముందు భారతీ ఎయిర్టెల్ ఎవరైనా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పెట్టుబడులు చేయాలనుకుంటే అది కేవలం 49% మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 49% ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదనమాట. కాకపోతే ఇంట్రాడే సెషన్స్ లో ఎన్ఎస్డిఎల్ వాళ్ళు 49% కాదు, భారతీ ఎయిర్టెల్ లో ఫారెన్ పెట్టుబడులు 100% దగ్గరగా చేయొచ్చు అని ఇంట్రాడే సెషన్స్ లో వచ్చిన అప్డేట్ తో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ భారతీ ఎయిర్టెల్ లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు చేయబోతున్నారని ఇంట్రాడే సెషన్స్ లో ఓపెనింగ్ లో మనకు చాలా స్ట్రాంగ్ గెయిన్స్ అయితే భారతీ ఎయిర్టెల్ లో కనిపించాయి. ఇక్కడ ఎఫ్ఐఎస్ లో ఎంఎస్సిఐ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఎంఎస్సిఐ అంటే ఏంటి అనేది మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళని కూడా ఒక ఎఫ్ఐఎస్ లాగే చూడండి ఫ్రెండ్స్. వీళ్ళు కూడా ఫారెన్ నుంచి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో పెట్టుబడులు చేస్తూ ఉంటారనమాట. సో ఎట్ ఎనీ పాయింట్ ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే ఏదైనా కంపెనీ రిలేటెడ్ గా ఎఫ్ఐఐ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఫారెన్ పెట్టుబడులు రిలేటెడ్ గా ఉన్న లిమిట్ ని పెంచుతున్నారు అని అప్డేట్ వచ్చింది అనుకోండి, అండ్ ఏ స్టాక్ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చిందో ఆ స్టాక్ ఒకవేళ ఎంఎస్సిఐ వాళ్ళ ఇండెక్స్ లో ఉన్నట్లయితే, ఎంఎస్సిఐ వాళ్ళు అంతకు ముందు నుంచి ఆ స్టాక్ లో పెట్టుబడులు చేస్తున్నట్లయితే ఎంఎస్సిఐ వాళ్ళు వాళ్ళ వెయిటేజ్ ను కూడా పెంచుతారనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఆగస్ట్ 2020 ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మోర్గాన్ స్టాన్లే వాళ్ళు భారతీ ఎయిర్టెల్ కి 4.2% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. వెయిటేజ్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ కంపెనీలో అంత ఎక్కువగా డబ్బులు వస్తున్నట్లు అనమాట. ఆగస్ట్ 2020 ముందు వరకు భారతీ ఎయిర్టెల్ లో ఫారెన్ పెట్టుబడులు 74% వరకు రావచ్చు అనమాట. కాకపోతే ఆగస్ట్ 2020లో ఎన్ఎస్డిఎల్ వాళ్ళు 74% కాదు, ఆ 74% ని మేము 49% కి తగ్గిస్తున్నామని ఎన్ఎస్డిఎల్ దగ్గర నుంచి మనకు అప్డేట్ రావడం జరిగింది. ఫారిన్ నుంచి వచ్చే పెట్టుబడులు 74% కాదు 49%లోనే ఉండాలి అని చెప్పి అప్డేట్ రావడంతో అఫీషియల్ గా ఆల్రెడీ భారతీ ఎయిర్టెల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ వాటానైతే తగ్గించుకోవడం జరిగింది. అందులో భాగంగానే మోర్గాన్ స్టాన్లే వాళ్ళు అంతకుముందు భారతీ ఎయిర్టెల్ కి ఇచ్చిన వెయిటేజ్ 4.2% వెయిటేజ్ ని సడన్ గా 1.9% కి కట్ చేయడం జరిగిందనమాట. దాంతో ఇంట్రాడే సెషన్స్ లో మనకి చాలా హ్యూజ్ సెల్లింగ్ మనకి భారతీ ఎయిర్టెల్ లో కనిపించింది. 49% కాదు 100% వరకు కూడా భారతీ ఎయిర్టెల్ లో ఫారెన్ పెట్టుబడులు రావచ్చు అనడంతో ఈవెన్ ఎంఎస్సిఐ కాదు ఇతర ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా భారతీ ఎయిర్టెల్ లో పెట్టుబడులు చేస్తారనే ఒక పాజిటివ్ హోప్స్ తో ఇంట్రాడే సెషన్స్ లో చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. ఇదైతే పాజిటివ్ అప్డేట్ ఫ్రెండ్స్. బట్ దాని తర్వాత మళ్ళీ ఎన్ఎస్డిఎల్ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే కొన్ని టెక్నికల్ రీజన్స్ కారణంగా 100% అప్డేట్ అని మా వెబ్సైట్స్ లో డిస్ప్లే అయింది. స్టిల్ ఇంకా భారతీ ఎయిర్టెల్ రిలేటెడ్ గా 100% ఫారెన్ పెట్టుబడుల్ని మేమైతే అనుమతించట్లేదు. 100% పెట్టుబడులు అనుమతించాలా లేదా అనే దాని రిలేటెడ్ గా ప్రెసెంట్ మేము ఆలోచిస్తున్నాం. దాని రిలేటెడ్ గా మేము ఫర్దర్ అప్డేట్ చేస్తామని మళ్ళీ ఎన్ఎస్డిఎల్ దగ్గర నుంచి 100% కాదు 49% మాత్రమే రావాలి భారతీ ఎయిర్టెల్ లో అని మనకు అప్డేట్ రావడం జరిగింది. ఇలా వచ్చిన పాజిటివ్ అప్డేట్ తో 12% దగ్గరగా రైజ్ అయిన భారతీ ఎయిర్టెల్ షేర్ ప్రైస్ ఇలా నెక్స్ట్ మళ్ళీ 100 నుంచి 49 మళ్ళీ చెయ్యాలా లేదా అని ఆలోచిస్తున్నామని వచ్చిన అప్డేట్ తో 12% నుంచి ఆల్మోస్ట్ 3% దగ్గరగా ఫాలో అయిపోవడం జరిగిందనమాట. అండ్ నిన్న మనకి రిజల్ట్స్ వచ్చాయి కదా, అండ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కమింగ్ టైమ్స్ లో భారతీ ఎయిర్టెల్ ఎంత వరకు వెళ్తుందనే వాళ్ళ టార్గెట్ ప్రైస్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే ప్రెసెంట్ ఉన్న ప్రైస్ నుంచి మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా చాలా హై టార్గెట్స్ అయితే ఇస్తున్నారు. ఈవెన్ భారతీ ఎయిర్టెల్ 550, 600 దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఇంకా హైయర్ టార్గెట్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. బట్ భారతీ ఎయిర్టెల్ ఆల్మోస్ట్ 400 దగ్గరగా డ్రాప్ అయింది. బట్ యాజ్ ఆఫ్ నౌ గా నేను ట్రాక్ చేస్తున్నంత వరకు అయితే టెలికామ్ స్పేస్ లో కంపేర్డ్ విత్ జియో అలాగే వోడాఫోన్ ఐడియా ఉన్న అన్ని ఫ్యాక్టర్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటే టెలికామ్ స్పేస్ లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ దాంట్లో భారతీ ఎయిర్టెల్ అనేది బెటర్ చాయిస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎవరైనా ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ని అప్లై చేసి అండ్ మీ స్టేటస్ ని ఇంకా చెక్ చేసుకున్నట్లయితే ఈ లింక్ నేను మీకు కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్ ని క్లిక్ చేయండి. ఆ లింక్ ని క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కి సంబంధించిన ఐపీఓ డేటా అయితే ఆల్రెడీ మనకి మార్కెట్ లో రిలీజ్ అవడం జరిగింది.
ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అప్లై చేసి చెక్ చేయనట్లయితే కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ ఐపీఓ స్టేటస్ అయితే చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ గోవా ప్రభుత్వం గోవాలో నడిపే క్యాసినోస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేయడం జరిగిందనమాట. నవంబర్ 1వ తేదీ నుంచి క్యాసినోస్ అన్నింటినీ కూడా ఓపెన్ చేసుకోవచ్చని గోవా ప్రభుత్వం అయితే అప్డేట్ చేయడం జరిగింది. దీంతో ఏ కంపెనీస్ అయితే క్యాసినోస్ ని రన్ చేస్తుంటాయో ఆ కంపెనీస్ అన్ని కూడా ఇంట్రోడక్షన్స్ లో చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో క్యాసినోస్ రిలేటెడ్ గా కొంత ఎక్కువగా పాపులర్ అయిన స్టాక్ అయితే డెల్టా కార్ప్. సో దీంతో ఆల్మోస్ట్ ఇంట్రోడే సెషన్స్ లో డెల్టా కార్ప్ 11% దగ్గరగా గెయిన్ అవడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 6.5% దగ్గరగా క్లోజ్ అవడం జరిగింది. నెక్స్ట్ టైటాన్ కంపెనీ ఒక రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. టైటాన్ వాళ్ళ ప్రాఫిట్స్ 199 crores గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. అది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 38% డ్రాప్ అవడం జరిగింది. సో ప్రాఫిట్స్ లో అయితే ఇయర్ కంపారిజన్ లో మనకి ఫాల్ కనిపించడం జరిగింది. ఎక్కువగా స్టోర్స్ లోకి జనాలు వెళ్ళకపోవడం అండ్ ఫెస్టివల్స్ కూడా అంతకు ముందులా జరగట్లేదు కాబట్టి జ్యువెలరీలో వీళ్ళకి ఎక్కువగా గ్రోత్ అయితే కనిపించలేదు అనమాట. సో ఇక్కడ మనం గమనిస్తే టైటాన్ వాళ్ళ బిజినెస్ ఏంటని జ్యువెలరీ సెగ్మెంట్ లైక్ మీకు బయట తనిష్క్ స్టోర్స్ కనిపిస్తుంటాయి కదా, అది టైటాన్ వాళ్ళవే. నెక్స్ట్ వాచెస్ సెగ్మెంట్ లో ఉంటారు, వీళ్ళు ఐవేర్ సెగ్మెంట్ లో ఉంటారు. ఇవే వీళ్ళ మేజర్ రెవెన్యూ సోర్స్ అనమాట. సో జ్యువెలరీ నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ 80% దగ్గరగా రెవెన్యూస్ సంపాదిస్తుంటారు. వాచెస్ సెగ్మెంట్ నుంచి ఆల్మోస్ట్ 13% అండ్ ఐవేర్ సెగ్మెంట్ నుంచి నియర్ టు 5 to 6% దగ్గరగా వీళ్ళు రెవెన్యూస్ ని సంపాదిస్తుంటారు ఫ్రెండ్స్. అంటే ఇన్ సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే జ్యువెలరీ సెగ్మెంట్ లో టైటాన్ వాళ్ళు చాలా మంచి గ్రోత్ ని పోస్ట్ చేస్తే మిగిలిన 2 సెగ్మెంట్ లో పెద్దగా గ్రోత్ కనిపించకపోయినా సరే మనం ఆ రిజల్ట్స్ ని చాలా స్ట్రాంగ్ పాజిటివ్ గా చూస్తాం అనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే జ్యువెలరీలో ఇయర్ కంపారిజన్ లో 8.7% అయితే గ్రోత్ అయితే కనిపించింది. కాకపోతే ఇక్కడ మనం ఇంపార్టెంట్ గా నోట్ చేసుకోవాల్సింది జ్యువెలరీ సెగ్మెంట్ లో వీళ్ళ మార్జిన్స్ లాస్ట్ టైం 10.11% ఉంటే ఇప్పుడు ఆ మార్జిన్స్ ఫాల్ అయ్యి 7.5% కి వెళ్ళాయన్నమాట. సో మార్జిన్స్ లో మనకు కొంత హ్యూజ్ డ్రాప్ అయితే జ్యువెలరీ సెగ్మెంట్ లో టైటాన్ లో అయితే కనిపించడం జరిగింది. మార్జిన్ ఎంత ఉందనేది మీ బిజినెస్ ఒక ప్రాఫిటబిలిటీని చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే సేల్స్ మీకు ఇంక్రీజ్ అయినా మార్జిన్ మీకు డ్రాప్ అవడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ప్రీవియస్ ఇయర్ లో వీళ్ళు అమ్ముతున్న జ్యువెలరీ రిలేటెడ్ గా వీళ్ళకి మంచి మార్జిన్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే ఈ ఇయర్ మార్జిన్స్ అనేవి తగ్గడం జరిగింది. దీనికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రీవియస్ ఇయర్స్ ఎక్కువగా నగలు కొన్నారు, కాకపోతే ఈసారి నగలు ఎక్కువగా కొనలేదు. గోల్డ్ బిస్కెట్స్ లైక్ గోల్డ్ కాయిన్స్ ఇలాంటివి కొన్నారే కానీ, అంటే గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో కొన్నారే కానీ నగలు ఎక్కువగా కొనలేదు అని చెప్పి మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. ఏదో ఒకటి మొత్తానికి గోల్డ్ కొన్నారు కదా, మార్జిన్స్ ఎందుకు ఫాలో అయ్యాయంటే మీరు గోల్డ్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ జ్యువెలరీలో కొంటేనే ఈ జ్యువెలరీ షాప్ వాళ్ళకి ఎక్కువ లాభం అనమాట. బికాస్ మేకింగ్ చార్జెస్ అని అండ్ ఇతర చార్జెస్ అన్ని అని చెప్పి మీ దగ్గర నుంచి వాళ్ళు ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా సింపుల్ గా ప్లెయిన్ గా ఉండే నగలు కానివ్వండి, లేకపోతే గోల్డ్ బిస్కెట్స్ ఆర్ గోల్డ్ కాయిన్స్ ఇలాంటివి కొన్నారనుకోండి, మేకింగ్ చార్జెస్ అని అండ్ ఇంకొన్ని చార్జెస్ ని కూడా మీ దగ్గర నుంచి వాళ్ళు కలెక్ట్ చేయడానికి వాళ్ళకి స్కోప్ ఉండదు అనమాట. సో దట్ వాళ్ళకి మార్జిన్స్ లో పెద్దగా గ్రోత్ అనేది కనిపించదు. అండ్ మీకు చెప్పినట్టు ఇతర సెగ్మెంట్స్ లోంచి వాళ్ళకి వచ్చే రెవెన్యూ అనేది వీళ్ళ ప్రాఫిటబిలిటీని పెద్దగా ఇంపాక్ట్ చేయదు. బట్ స్టిల్ వాచెస్ సెగ్మెంట్ లో వీళ్ళకి 44.3% ఇయర్ కంపారిజన్ లో ఫాల్ కనిపించింది రెవెన్యూస్ లో. అండ్ ఐవేర్ సెగ్మెంట్ నుంచి 39% దగ్గరగా రెవెన్యూస్ లో అయితే వీళ్ళకి ఫాల్ కనిపించడం జరిగింది ఫ్రెండ్స్. డాక్టర్ రెడ్డీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కూడా ఇంట్రోడే సెషన్స్ లో వాళ్ళ రిజల్ట్స్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. సో వీళ్ళ రెవెన్యూస్ 2% ఇయర్ కంపారిజన్ లో గ్రో అయ్యాయి అనమాట. అంటే ప్రీవియస్ ఇయర్ తో పోలిస్తే ఈసారి వీళ్ళ రెవెన్యూస్ అయితే 3% గ్రో అయ్యాయి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, రెవెన్యూస్ అంటే టాప్ లైన్ లో 2% గ్రోత్ కనిపించింది, కాకపోతే ప్రాఫిట్స్ లో 30% దగ్గరగా ఫాల్ కనిపించింది అనమాట. అదేంటి వీళ్ళు సేల్స్ చేస్తే వచ్చే రెవెన్యూస్ లో గ్రోత్ కనిపించినప్పుడు మరి ప్రాఫిట్లో ఎందుకు 30% ఫాల్ కనిపించిందంటే దీనికి వీళ్ళు చెప్తున్న కారణం రా మెటీరియల్ కాస్ట్ మాకు పెరిగిందని చెప్తున్నారు. అంటే లాస్ట్ ఇయర్ సేల్స్ చేస్తున్నప్పుడు వీళ్ళు పెట్టిన రా మెటీరియల్ కాస్ట్ కంటే కూడా ఈసారి రా మెటీరియల్ కాస్ట్ 26% గ్రో అయిందని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది అనుకోండి ఏ కంపెనీకైనా, సో అంతకుముందు తయారు చేయడానికి వస్తువు తయారు చేయడానికి వాళ్ళకి ఎంతైతే ఖర్చు అవుతుందో ఈసారి ఆ ఖర్చు కంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట. అలాగే ఇంపైర్మెంట్ కాస్ట్ కారణంగా కూడా వీళ్ళ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అయిందని చెప్తున్నారు. అక్రాస్ ద గ్లోబ్ అంటే ఎంటైర్ వరల్డ్ లో ప్రతి ఒక్క ఏరియాలో కూడా వీళ్ళ రెవెన్యూస్ అయితే గ్రో అయ్యాయని చెప్తున్నారు. నార్త్ అమెరికా, యూరోప్, ఇండియా, ఎమర్జింగ్ మార్కెట్స్ అన్నింటిలో కూడా వీళ్ళ రెవెన్యూస్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అయ్యాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇలా గ్రో అవడానికి మెయిన్ రీజన్ వీళ్ళు ఓకార్డ్ ఫార్మాని ఆల్రెడీ అక్వైర్ చేయడం జరిగిందనమాట. అంటే ఓకార్డ్ ఫార్మాకి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ జెనరిక్ బిజినెస్ ని డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో అయితే యాడ్ చేయడం జరిగింది. సో దట్ ఓకార్డ్ ఫార్మాకి ఇప్పటి వరకు ఏ సెగ్మెంట్స్ నుంచి అయితే రెవెన్యూ వస్తుంటుందో ఇప్పుడు అది డాక్టర్ రెడ్డీస్ వల్ల రెవెన్యూస్లో కలిసిపోతుంది అనమాట. కాబట్టి ఆటోమేటిక్గా ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్లో గ్రోత్ కనిపించడం అనేది కామనే. అండ్ దీంతో పాటు ఈ వైరస్ ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఫావిపిరావిర్ అని, రెమ్డెసివిర్ అని ఈ డ్రగ్స్ ని మోస్ట్ ఆఫ్ ద ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అయితే తయారు చేసి మార్కెట్లో సెల్ చేసే ప్రయత్నం చేశాయి. సో ఈ వైరస్ కారణంగా ఆ డ్రగ్స్ కూడా డిమాండ్ కలిగేసరికి ఈ ఫావిపిరావిర్, రెమ్డెసివిర్ సేల్స్ కారణంగా కూడా డాక్టర్ రెడ్డీస్ వాళ్ళకైతే రెవెన్యూస్ లో ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ కేస్ 11,660 ని బ్రేక్ చేసి కానీ డౌన్ సైడ్ మూవ్ అయినట్లయితే రీసెంట్ టైమ్స్ లో ఉన్న రేంజ్ అయితే కొంత బ్రేక్ అయ్యి 11,500 వరకు కూడా నిఫ్టీ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ రెసిస్టెన్స్ ఇమీడియట్ గా 11,840 అయితే గమనిస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 23,640 అండ్ రెసిస్టెన్స్ 24,860. అండ్ నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది 26th నవంబర్
నవంబర్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా అనమాట. నవంబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. సో ఇక్కడ మీరు గమనిస్తే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే 12,000, అలాగే డౌన్ సైడ్కి వెళ్తుంటే 11,500. ఈ 2 ఇంపార్టెంట్ రేంజ్ దగ్గరే ఇంట్రాడే సెషన్స్లోను అండ్ ఓవరాల్గా కూడా చాలా స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవడం జరిగింది. అంటే 11,500 to 12,000 ఈ రేంజ్లోనే నిఫ్టీ ఎక్స్పైర్ అవుతుందని కాల్ అలాగే పుట్ రైటర్స్ కొంత అగ్రెసివ్గా ఆప్షన్ రైటింగ్ అయితే చేస్తున్నారు. కాకపోతే ఇది 500 పాయింట్ రేంజ్. మనకి రేపు ఎక్స్పైరీ కూడా ఉంది. సో రేపు వీక్లీ ఎక్స్పైరీకి ఈ నవంబర్ 1st వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా అంటే నవంబర్ 5th ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో ఉన్న ఆప్షన్ డేటాని మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటే టాప్ సైడ్ 11,900 అండ్ డౌన్ సైడ్ 11,600 అనే రేంజ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మోస్ట్ ప్రాబబుల్లీ రేపటి ఎక్స్పైరీ 11,900 to 11,600 ఇన్ బిట్వీన్ లో అవ్వడానికి అయితే ఎక్కువ పాసిబిలిటీ అయితే ఉందని ఆప్షన్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి ఫ్రెండ్స్, కంటెంట్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.